గైస్ వాయిస్ ఏనండి ఇప్పుడు తరుణ్ గైస్ అక్కడే చూడండి ఏ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బంగ్లా పేరు మీరా బంగ్లా. దాదాపుగా 2014 సంవత్సరం నుంచి ఇది మొత్తం కూడాను మూతబడిపోయినది. ఇక్కడ ఒక కుటుంబం నివసిస్తూ హ్యాపీగా ఉండేది. అమ్మ, నాన్న, మీరా అనే ఒక చిన్న పాప. వీళ్ళ ముగ్గురు కూడాను ఎంతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్ ఊహించిన విధంగా ఒకసారి టర్న్ తిరుక్కునింది. మీరా వాళ్ళ అమ్మకి హెల్త్ బాగలేక చాలా దారుణంగా చనిపోతుంది. దాని తర్వాత నుంచి మీరా వాళ్ళ నాయన, మీరా ఇద్దరే ఈ బంగ్లాలో ఉంటారు. వాళ్లకు పని చేయడానికి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూడా ఇక్కడే ఈ బంగ్లాలోనే ఉండేవాళ్ళు. అంతా బాగా జరుగుతుంది, అంతా హ్యాపీగా ఉంది అనే క్రమంలో ఒకరోజు మీరా వాళ్ళ నాయన బిజినెస్ పని మీద బయటికి వెళ్తాడు. ఈ బంగ్లాలో ఎవరూ లేరు అని తెలుసుకున్న కొంతమంది దొంగలు ఈ బిల్డింగ్ లోకి వచ్చి దొంగతనం చేసి దాని తర్వాత ఈ మీరా అనే పాపని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు. దాని తర్వాత నుంచి ఈ మీరా పాప ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉందని చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. రూమ్ లో రేప్ చేసి చంపేసారు. చాలా చిన్న పాపనే ఫోటో దిగడానికి వచ్చారు. వస్తే అట్లా ఫోటో తీసిరు. ఎంట్రెన్స్ చిన్న పాప ఫోటో పడింది, ఫోటోలో క్యాప్చర్ అయింది. ఇటువంటి బంగ్లాలో అర్ధరాత్రి వీడియో తీయడానికి వెళ్తే మాకేం జరిగింది అనేది చివరి వరకు చూడండి. వీడియోని ముందుగా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఫేమస్ అయిన మీరా బంగ్లా షూట్ చేద్దామని వచ్చాము. బట్ డే టైమే ఇక్కడ తీయనీయడం లేదు. మన వాళ్ళు అక్కడ వెళ్తున్నారు. అక్కడ ఏదో కొద్దిగా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అక్కడ జనాలు ఉండి వద్దు అంటున్నారు. మన వాళ్ళని వెళ్ళామన్నమాట మాట్లాడమని. అదే అది రోడ్ కార్డు కూడిపోయినట్టు వాళ్ళు ఏమంటున్నారు. అట్లా ఎన్ని కిలోమీటర్ వచ్చింది? 500 కిలోమీటర్లు. గైస్, మీరు చాలామంది చెప్తుంటారు ఆ లొకేషన్కి వెళ్ళండి, ఈ లొకేషన్కి వెళ్ళండి అని. సో ఇలా వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు సడన్గా ఇప్పుడు చూడండి, అంత దూరం నుంచి 500 కిలోమీటర్లు మనము పట్టించుకొని వచ్చిన తర్వాత వీళ్ళు చూస్తే ఇట్లా వద్దంటున్నారు. ఇలా అన్నప్పుడు మొత్తం కూడాను బాధ అనిపిస్తుంది. వచ్చిన డబ్బులు కూడా మనకి లాస్గా ఉంటుంది కదా, అదే చాలా ప్రాబ్లం అన్నమాట. చూడొచ్చు. అంటే ఇప్పుడు కాస్త ఇది ఎక్కువగా ఇదే అయిన తర్వాత ఎక్కువ జనాలు వస్తున్నారు, ఇబ్బంది జరుగుతుంది అనేసి దీన్ని క్లోజ్ చేశారంట. ఇంకా చూడొచ్చు, కొన్ని వస్తువులు కూడా పెట్టి ఇది చేస్తున్నారు. సూపర్ లొకేషన్. ఫ్రెండ్స్, మనోడేది డే వీడియోలో అన్నీ ఒకే షర్ట్లో అనుకుంటున్నారేమో. అంటే ఒకేసారి అన్ని లొకేషన్ అన్నీ తిరుగుతున్నాం అన్నమాట, తిరిగి చూసుకుంటున్నాము. అందుకని మీకు ఇదే షర్ట్లో కనిపిస్తుండొచ్చు. సో మేము లగేజ్ అంతా ఒక చోట పెట్టేసి వచ్చి చూసుకుంటున్నాం అన్నమాట లొకేషన్స్. నెక్స్ట్ లెవెల్ అసలు. చూడు ఎంత పెద్దది, ఎలా ఉంది. పైగా ఇక్కడ యాక్టివిటీలు కూడా ఘోరంగా జరుగుతాయి. తరుణ్, ఒక మీరా అనే పాప వాళ్ళ అమ్మ, ఇద్దరు ఆత్మలు ఉన్నాయి. మీరా అనే చిన్న పాప ఆత్మ, అలాగే వాళ్ళ అమ్మ ఆత్మ.
ఉన్నాయని దీని పేరు కూడా మీరా బంగ్లా అని పెట్టారు మన వాళ్ళు. ఇది ఇప్పుడు చూడొచ్చు బిల్డింగ్ అయితే చాలా పెద్దదిగా ఉంది, చాలా బాగా కూడా ఉంది. పైకి ఎట్లా దారి దీనికి ఉన్నాయా తాపులు? పా చూద్దాం పా. ఈ క్రాక్లు ఇచ్చినాయా ఏంటి ఇది కూడా? ఎట్లా పోదాం? నిజంగా ఇలా మనం వచ్చినప్పుడు ఇలాంటి లొకేషన్స్లలో ఆశపడి ఎంతో ఆశతో వస్తాం. తీద్దాము, నైట్ అంతా ఉండొచ్చు, మంచిగా తీయచ్చు, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేసి. ఎప్పుడైతే ఇట్లా పర్మిషన్ లేదు లేదా తీయకూడదు ఇలాంటివి అంటారో అలాంటప్పుడు ఒక్కసారిగా అంత దూరం నుంచి వచ్చిన అదే బాధ అంతా కోపం వచ్చేసింది అనమాట. వచ్చేసి అమ్మ ఏంట్రా ఇది అనే ఫీలింగ్ అయిపోతాము. నీ ఫోన్ ఎక్కడుంది? ఉంది కదా? ఓకే, అదే వాళ్ళు మాట్లాడేమన్నా ఫోన్ చేస్తారేమో. మన వాళ్ళు పోయినారు కదా పర్మిషన్ అడుగుదాం అనేసి. నేను కనీసం ఈ లోపల డే టైం అన్నా అలా తిరిగి చూద్దాంలే అనేసి వచ్చామన్నమాట. మనడు మాడిక ఫుల్గా తింటుండ అనమాట. అంటే లైక్ ఇందాక కొనుక్కున్నాము, ఆకలేసింది, ఇంకా ఫుడ్ టైం కాలేదు. నేను ఆల్రెడీ ఆడ తినేసి వచ్చాను, మనోడు తింటూ వస్తున్నాడు. అబ్బా ఓడిని అబ్బా. అదే రీస్టార్ట్ చేస్తున్నారు దీన్ని, అందుకనే వాళ్ళు వద్దంటున్నారు. చూడండి గైస్, డోర్స్ అన్నీ కూడా ఐ థింక్ ఇక్కడ కంప్లీట్ అయ్యి స్టే ఉన్నారా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. అలా ఉంది. బట్ కొంతమంది చెప్పడం, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఉన్నారు, ఒక పాప చనిపోయింది, వాళ్ళ నాన్న కూడా కొద్ది రోజులు చనిపోయాడు, ఈ లొకేషన్ని కంప్లీట్గా వదిలేశారు అని చెప్పారు గైస్. ఇవన్నీ టైల్స్ ఏమో పీక్కొని పోయినారేమో అనిపిస్తుంది, అలా ఉంది. కానీ బంగ్లా అయితే చాలా పెద్దది. ఆ పాప ఆత్మ కూడా చాలా బాధపడుతున్నట్టు, ఆ పాప ఆత్మని జిన్ను కూడా ఏదో కంట్రోల్ చేస్తుంది అనుకుంటా. మన శరదన్న వీడియోలో చూసాను నేను. జిన్ను కూడా కంట్రోల్ చేయడము, దాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టు ఉండడము ఇలా ఉండింది. ఇక్కడ జిన్నుది కూడా ఏదో ఉండాలి తరుణ్, ఇక్కడ జిన్నుది కూడా ఏదో ఉండాలి ఇక్కడ. జిన్ను సంథింగ్ కంట్రోల్, పాపని ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు, ఇబ్బంది పెడుతున్నట్టు ఉండాలనుకుంటా ఇక్కడ. क्या बोले? అంటే ఏమన్నాడు? అలో ఉందని చెప్పరా, పోకండి అంటాడు. వాళ్ళ సార్ని అడుగు అంటాడు. ఎవడు? వాడే సెక్యూరిటీ. వాళ్ళ సార్ లేడంట. ఇంకో సెక్యూరిటీ వచ్చాడు, వాడిని అడుగుదామని ఇంటికి పోతాడు, అట్ట పోతాడు, తిరుగుతాడు అన్నాడు ఫోన్ పట్టుకుని. సో అది గైస్, పర్మిషన్ ఉందేమో కనుక్కుందామని పోతే అలా చెప్తున్నారంట. కానీ వాడు రాగానే వాచ్మెన్ గాడు
రావాకండి మీరు ఇది ఏమంటే అవి జరుగుతుంటాయి అవి అంటాడు. ఏమిరా మన దళిద్రము, ఇంత దూరం కష్టపడి వస్తే ఇక్కడైతే చాలా రూమ్స్ ఉన్నాయి. మొత్తం అంతే పీక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు, పీక్కోళ్ళు, ఇరగొట్టేవాళ్ళు అట్లా. ముఖ్యంగా గైస్ ఇప్పుడు సగం లొకేషన్స్ అన్నీ కూడాను ప్రాబ్లం అవుతుంది. కొన్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే వీళ్ళంతా దాన్ని ఇన్స్టాగ్రామ్లలో పెట్టి రచ్చలేపి ఈ లొకేషన్స్ వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ చెప్పడము అలా జరగడం వల్ల చాలా వరకు ఇబ్బంది జరుగుతున్నాయి. ఇంకోటి చూడండి, ఇక్కడ ఇలా ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా అన్నీ స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడంతా ఎంతో అంత కాల్చిపోతున్నాం. వీళ్ళు పెయింటర్లు మా ఇల్లు, ఇంటర్నేషనల్ పెయింటర్స్ ఏమో ఇల్లు అంట. సో గైస్ అయితే వాడేం సమాధానం చెప్పడంలే, అంతే. చేస్తా తరుణ్ సో చూడండి గైస్, మన వాళ్ళు ఇంకా అక్కడ మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు అర్థం కావట్లే. ఓకే గైస్, ఇంకా మీ అదృష్టం నా అదృష్టం బాగుండి మనకు ఇక్కడ నైట్ పర్మిషన్ దొరికితే నైట్ వీడియో వస్తుంది, లేదంటే ఇందరితో డేవలాగ్తోనే సరిపెట్టుకోండి మన ఈ మీరా బంగ్లాలో. ఏమంటారు అది ఇంకా ఉన్నాయిలేండి, మేబీ ఇంత లొకేషన్స్ కాకపోయినా ఇంకా చాలా లొకేషన్స్ షూట్ చేయడానికి వచ్చాను. త్వరలోనే వీడియోస్ అన్నీ కూడాను వస్తాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో అలాగే ఇన్స్టాలో కూడా సపోర్ట్ చేయండి. వద్దు అన్న వాచ్మెన్ని ఎలాగో అలా కాకపట్టి ఒప్పించాము. ఫైనల్గా తను ఒకటే అన్నాడు, నాకైతే ఎటువంటి సంబంధం లేదు, మీరు లోపల తీస్తున్నప్పుడు కానీ లేకుంటే మీరు వస్తున్నప్పుడు కానీ ఎవరైనా పోలీసులు చూసినా మాకు సంబంధం లేదని. సరేలే, ఎలాగైనా సరే రిస్క్ చేసి లోపలికి వెళ్దాము, మీకు ఇక్కడ ఖచ్చితంగా నైట్ టైం కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి అని ఫిక్స్ అయిపోయాను. రాత్రి మళ్ళీ మేము చాలా దూరం నుంచి ఈ లొకేషన్కి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. వాడు మీరు అదేంటి ఏం జరిగినా నాకు సంబంధం లేదంట. ఆడే వాచ్మెన్ పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారన్నా, మీ ఇష్టము, మీకు ధైర్యం ఉంటే పోండి, లేకుంటే లేదు, మాకు సంబంధం లేదు అని చెప్పాడు. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు చూసుకొని వద్దాము, సరేనా గైస్? మీకు చూపిస్తున్నా చూడండి, అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్
మొత్తం వర్క్ జరుగుతుంది. సో లోపలికి అస్సలు పర్మిషన్ లేదన్నారు. నేను కనీసం ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నైట్ టైం ఎలా ఉంటుందో చూడాలి అనేసి ఉద్దేశంతో వెళ్తున్నాను. మెయిన్గా ఇక్కడ మొత్తం రీసెంట్గా ఏదో రచ్చ జరిగిందంట, అందుకని అస్సలు రానివ్వడం లేదు. చూడండి, ఈ గేట్లన్నీ ఎరగొట్టేసి ఇవన్నీ చేసి లోపల కూడా కొన్ని సామాన్లన్నీ పగలగొట్టి ఇచ్చేసారంట. అందుకని దానికి చూడు అసలు ఎంత ఇది ఉందో. సో అందుకనేసి పోలీసులు ఫుల్ స్ట్రిక్ట్గా దీన్ని పకడ్బందీగా పెట్టున్నారంట. ఎవరైనా వచ్చినా ఏమైనా చేసినా కూడా మాకు సంబంధం లేదని. లేదు నాన్న, జస్ట్ అలా 10 నిమిషాలు చూసుకొని వస్తామని వచ్చాము. సో మీకోసం చెప్పాను కదా, పొద్దునే చెప్పాను కదా, ఇంత దూరం నేను రిస్క్ చేసి వచ్చింది మీకు చూపించాలని. అలాంటిది మీకు చూపించకుండానే పోతున్నాను కానీ బాధ నింది. బట్ ఎలాగో అలా వాడు ఓకేలే అన్నాడు. వస్తున్నాను. సో చూడండి బయట మన దరిద్రం ఏంటో, ఇలాంటి పెద్ద లొకేషన్లు దొరికినప్పుడే మనకు పర్మిషన్ ఉండదు. అదే చాలా బ్యాడ్ లక్ మనకు. అటుగో మనకు లేకుండా పోతుందిలే. ఇంకంతే అంతే కదా. అమ్మా మీరా, ఇక్కడ నీ సోల్ ఇంకా ఉందా, వెళ్ళిపోయిందా? నువ్వు ఎవరి ద్వారానో బాధపడుతూ బందీ అయి ఉన్నావు కదా, అది కంప్లీట్లీ రిలీజ్ అయిపోయావా? నువ్వు అసలు ఇక్కడ ఉంటే మాకేదన్నా యాక్టివిటీ చేసి రెస్పాన్స్ ఇస్తావా? యాక్చువల్గా డే టైం అంతా తిరిగి చూసాము, తిరిగి చూపించాను మీకు. బట్ నైట్ టైం కూడా ఎలా ఉంటుంది, నైట్ టైం సిచ్యువేషన్ ఏంటి అనేది చెప్పాలి, చూపించాలని మళ్ళీ వచ్చింది. వాయిస్ వచ్చింది కదా గైస్, వాయిస్ ఏదో అట్లా వినిపించింది. మీరా పాప, వచ్చావా అమ్మా? నువ్వు మాకు వినిపించిన అరుపు నీదేనా? ఏమైంది? పిలిచాను. ఎవరిని? లేడీ వాయిస్ వచ్చింది. అవునా? క్లియర్గా అనిపించిందా నీకు? నైస్. మీరా బాబా, ఎక్కడున్నామ్మా? చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నావా? వాయిస్ ఏదో వినిపిస్తూ ఏదో
నడుస్తూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ముగ్గులు ఎట్లా చేస్తున్నారు? ఇట్లా చూడు గైస్, చూడండి ఇదంతా చూడండి. అంటే చూడు తరుణ్, ఎట్లా చేద్దాం? అయినా స్పెండ్ చేద్దామా ఎక్కువ నైట్? ఎక్కువ నైట్ స్పెండ్ చేద్దామా? టైం స్పెండ్ చేద్దామా ఇక్కడే? ఎందుకన్నా వాళ్ళు అంత భారీగా చెప్పినప్పుడు మనకి ఎందుకు రిస్క్? అవునండి, చూసుకోబోదాంపా మొత్తం. అన్న ఎక్కువగా అంటే వాడైనా అట్టగా పర్మిషన్ అన్న ఇచ్చుంటే మనకి ఏదన్నా మనం అంతా గోపురాలు అన్ని టెరప్ చేసి చూడవచ్చు. అమ్మా మీరా, నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది, అది నీదేనా? నువ్వేనా? ఎక్కడున్నావు? పైన ఉన్నావా? సరే చూద్దాంపా. తొందరగా ఉండి టెన్షన్గా ఆలోచించి హంటింగ్ చేస్తే ఇలానే ఉంటుంది. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ తిరిగి ఉంటే అప్పుడు అక్కడ ఉండే యాక్టివిటీలు కానీ అక్కడ ఉండే గోస్ట్ కానీ రియాక్ట్ అవుతుంది, మనకు క్లారిటీగా వస్తుంది. మనం జస్ట్ బాదరగా మనం ఉంటే అవి కూడా కనిపించవు అన్నమాట. ఇప్పుడు మీకు ప్రతి వీడియోలో మేము గంటలు టైం స్పెండ్ చేస్తాము. అందుకే మీకు అన్నీ కూడాను వీడియోలో ఏదైనా షాడోలు కనిపించడం కానీ ఇవన్నీ కూడాను ఉంటుందన్నమాట. ఇప్పుడు అలాంటివన్నీ లేవంటే ఇలా సిచ్యువేషన్ వాయిస్ ఏదో వచ్చింది కదా గైస్ వాయిస్ ఏనండి. ఇప్పుడు మనము ఈ రికార్డ్ చేసింటి ఇంకా నేను కంటిన్యూగా ఇప్పుడు షూట్లు చేసి పెట్టుకునేటివి కూడా ఎవరైనా వచ్చారంటే అవి అన్నీ కూడా డిలీట్ చేయమంటారు. అది అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది అన్నమాట. మీరా, నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది, ఆ వాయిస్ నువ్వేనా? ఒక్కసారి నాకు కనిపిస్తావా? నువ్వు ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి నేను వచ్చాను. నువ్వు ఒకసారి నాకు కనిపించి నువ్వు ఉన్నావని అనిపిస్తుంటే చాలు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు జస్ట్ నువ్వు ఉన్నావా లేదా అనే ఒక క్లారిఫికేషన్ తెలుసుకుందాం అనేసి వచ్చాను నేను. సో గైస్, గైస్ వాయిస్ వినండి, క్లియర్గా వస్తుంది వాయిస్. దాతరు మీరా పాపతో పాటు ఇంకా వేరే నెగిటివ్ ఎనర్జీలు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి కదా, కనీసం అవైనా కనిపిస్తారా? వచ్చిన దానికి మాకు ఏదైనా కనిపించి ఎవరైనా వినిపించినా చాలు, మేము వెళ్ళిపోతాం. నుంచి నవ్వుతా ఉంది, దూరం నుంచే క్యాప్చర్ కావట్లేదు. మన కంటికి కనబట్టాలా సౌండ్ వస్తూ ఉంటాయి.
వచ్చినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. చూడు అసలుకి నేనమ్మా ఇంత కష్టంగా ఇంత టెన్షన్ పడితే ఎప్పుడు తీయలే గ్యాస్. కానీ మీకోసం తప్పదు, తీయాలి. మీరు ప్రతి ఒక్కరు కూడాను అంటే వేరే వాళ్ళు చేసినప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళండి ఆ లొకేషన్కి వెళ్ళండి అని కామెంట్లు చేస్తూ ఉంటారు కదా. అంటే కొన్నిసార్లు ఏమనుకుంటారంటే రాయల్ విహారీ వెళ్ళలేడులే, రాయల్ విహారీ అలాంటివి చెయ్యడులే, ఎంతసేపు ఉన్న ఆడాడనే చేసుకుంటాడులే అనే ఫీలింగ్తో ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలా ఉంటుంది. నేను రావడానికి పోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ లొకేషన్లో తీయడానికి కూడా నాకు భయం లేదు. కానీ నా దళిద్రం కొద్దీ నేను ఎప్పుడైతే ఎవరైనా తీసిన లొకేషన్లో పెద్ద లొకేషన్లు ఉంటాయో నేను తీద్దామని పోయినప్పుడు ఆడ ఎవడో ఒకడు మనుషులు ఉండడము లేకుంటే ఏదో ఒకటి అప్పుడే దానికి ఏదైనా ఇష్యూ జరగడము ఇలాంటివి ఉంటాయి. మన లక్క అంత స్ట్రాంగ్ అన్నమాట. ఇంత రిస్క్ చేసేది కేవలం మీకోసమే. నేను కనీసం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడన్నా మీరు లైక్లు కొట్టి తరుణ్ గైస్ అక్కడే చూడండి క్లియర్గా ఇక్కడ ఏదో నిలబడుకొని ఉండింది. కూర్చొని నిలబడుకున్నా. టార్చ్ బయటికి వెళ్తుందని టార్చ్ ఎక్కువ వేయడం లేదు నేను. పిక్చర్ క్లారిటీగా క్యాప్చర్ అయింది. ఓకే హ్యాపీ వచ్చిన దానికి. కనీసం క్యాప్చర్ అయ్యావు మీరా, అది నువ్వే అని నేను అనుకుంటున్నా. నువ్వే అయితే ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. నాకు వచ్చిన దానికి సంతోషంగా నువ్వు కనిపించావు. సో చూడండి గైస్, అదంతా వర్క్ జరుగుతుందన్నమాట. అక్కడంతా దగ్గర ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళందరికీ పోలీసులు కాంటాక్ట్ అయ్యి చెప్పేసి ఉన్నారంట, ఎవరు ఇక్కడికి వచ్చి ఏదైనా లైట్లు వేసి ఏదైనా చేస్తున్నా కూడా ఫోన్ చేసి చెప్పండి మాకే అనేసి. సో వాళ్ళు ఇప్పుడు మేబీ లైట్లు ఫోన్ కొట్టారు, అందుకే చేయలేకపోతే ఎవరైనా కొట్టాలి. సో నైట్ కూడా రావాలి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకున్నాను. ఇప్పుడు ఎవరో కనిచ్చారు, లైట్గా సౌండ్స్ కూడా వినిపించాయి. ఇన్షాల్లా దేవుని దయ వల్ల ఇక్కడ 100% పర్మిషన్ దొరికిందంటే అప్పుడు నెక్స్ట్ లెవెల్గా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో ఓకే గైస్, ఇంకా బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళి కాసేపు నైట్ వర్షన్ పెట్టి నైట్ వర్షన్ ఏదైనా రికార్డ్ అవుతుందేమో అది కూడా మీకు చూపిస్తాను. సో ఓకే, చలో బాయ్. మేము బయటకు వచ్చి నైట్ విజన్ సెటప్ చేయగానే ఒక 5 నిమిషాలకి పైన ఏదో ఆకారం రూపంలో కనొచ్చింది. అసలు ఇక్కడ ఈ ఆకారం రూపంలో కనొస్తుంది మీరా ఆత్మనేనా లేకుంటే జిన్ శక్తి తనని కంట్రోల్ చేస్తుంది అని చెప్పారు కదా, ఆ జిన్ శక్తి అనేది అర్థం కావటం లేదు. మేము లోపల తిరుగుతూ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయితే మాకు క్లియర్ గా కలిగింది. కానీ అది పూర్తిగా మీరా పాప ఆత్మనేనా లేకుంటే ఆ జిన్ శక్తి కూడా తిరుగుతుందా అనేది క్లారిఫికేషన్ గా తెలుసుకోలేకపోయాము. మాకు ఎక్కువ టైం కనుక ఇంకా దొరికినంటే మేబీ మేము ఇంకా మాకు తెలిసిన విధంగా ట్రై చేసినంటే ఏదైనా ఒక క్లారిఫికేషన్ వచ్చిందేమో అని అనిపించింది మాకే. పైన ఏదో రికార్డ్ అవుతుంది, పైన ఏదో అలా ఇలా వెళ్తుంది గైస్. నైట్ విజన్లో కనిస్తుందో లేదో. చూడండి గైస్, ఇక్కడ చూడండి, ఇది వెళ్తుంది. తెల్లగా ఉంది ఇది.
ఎంత టైం స్పెండ్ చేయాలంటే అంత టైం స్పెండ్ చేసి కంటిన్యూగా తీయాలని ఉంది. వాళ్ళు ఇప్పటికే మళ్ళీ ఒకసారి వచ్చి అరిచి వెళ్ళారు. భయ్యా ఏం చేస్తున్నారు అది ఇది అనేసి. వాళ్ళు ఏడ పోలీసు వాళ్ళు ఫోన్ కొడతారని టెన్షన్ వస్తుంది. ఎందుకంటే మన ఊరు కాదు, మన జిల్లా కాదు, కనీసం మన రాష్ట్రం కూడా కాదు, రాష్ట్రం దాటి వచ్చామన్నమాట. అంతా లక్ష్యంగా దేవుడి దగ్గర అంతా బాగుంటే ఈసారి వచ్చి మళ్ళీ లొకేషన్ లేదు తరుణ్, అసలు అది క్యాప్చర్ అయింది నిజంగా. అదేంటి మీరానా లేకుంటే మీరాని కంట్రోల్ చేస్తున్న జిన్నా ఏందని అర్థం కాదు. ఇంత లొకేషన్ చూసిన తర్వాత నాకు పోవాలంటే మనసు ఒప్పట్లేదు తెలుసా. చిన్నపిల్లలు ఏదైనా ఇష్టమైన వస్తువు పెట్టి పోతుంటే ఎట్లుంటే అట్లా ఉంది నాకు. అయితే ఉంది, ఏదో పక్కా అయితే ఉంది. అది నువ్వు అన్నట్టు ఏ ఆత్మ ఉందా కానీ మనకు తెలియదు కానీ కన్ఫర్మ్ ఏదైతే పక్క అయితే ఉంది. అది సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా అది మ్యాటర్ అయితే మొత్తానికి చూపించాలనుకున్నా, రావాలనుకున్నా వచ్చాను. మనం అంత కనుకరించి ఇంత సాహసం చేసి ఇంత చేస్తుంటే ఇలా ఒకరిని కనుకరిస్తే మనకి లైక్ ఒక కామెంట్ ఒక పేరు ఏదో ఒకటి అది మనం ఇంకో రాంతో ఏమన్నా సాహసం కాదు ఇంత మించి అని చేయొచ్చు. ఇలా అది కానీ లేకపోయి మనకి చూడ ఇంత అర్ధరాత్రి వచ్చి అంటే మీ సపోర్ట్ ఎక్కువ స్ట్రాంగ్నెస్ బేస్ ఉన్నిందంటే మేము ఎక్కడన్నా ఎవరైనా పోలీసులు వాళ్ళు వచ్చినా కూడా చెప్పుకోవడానికి మాట్లాడడానికి ఉంటుంది. సో మాది ఇంత పెద్ద ఛానల్ ఉంది, మాకు ఇట్లా వీడియోలు మేము తీస్తూ ఉంటాం. అది అంటే ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ షార్ట్స్ వచ్చినప్పటి నుంచి 100K కూడా వాల్యూ లేకుండా అయిపోయింది అనమాట. సో ముందు కనీసం ఉన్నా అంటే 100K అంటే ఓకే ఒక ఛానల్లే అనే ఫీలింగ్తో ఏదో చేస్తున్నారు. ఇప్పుడు కనీసము ఏంటి 3 లక్షలు 4 లక్షలు 1 మిలియన్ ఇలా రేంజ్ ఉంటే కానీ అదొక ఛానల్ అని రికగ్నైజేషన్ చేయలేకున్నారు గైస్. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి, నా కోసం కాకుండా మీకోసమైనా మీరు ఇలాంటి వీడియోలు మన తెలుగులో ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి నేను తీయడానికి 100% నా ఛాయాశక్తులా నేను ట్రై చేస్తాను, నేను తీస్తూ ఉంటాను. సో కాబట్టి మీ సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ వీడియోని కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అన్నీ కూడాను ఉన్నాయి, అవన్నీ కూడాను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఓకే గైస్, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, లవ్ యూ ఆల్. మీరు చూసే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీడియో కోసం గంటలు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మేము వీడియో అయిపోయిన తర్వాత వీడియోకి ముందు కూడాను. ఇప్పుడు మేము ఇంత దూరం ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా తీయలేకపోయామే, ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయామే అని ఫీల్ అవుతున్నా నా వరకు. మీకు ఈ వీడియో జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్, కానీ దాని వెనకాల మేము పడే స్ట్రగుల్ చాలా ఉంది. చాలా రకాలుగా మేము ఫేస్ చేయాల్సిందే ఉంటుంది. కొంతమంది డిఫరెంట్ గా అంటూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూపిస్తున్నారు, మీరు ఇంకొక విధంగా చూపిస్తున్నారు అని. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి టేకింగ్ వాళ్ళది. ఇక్కడ నాకంటే ముందు చాలా మంది వచ్చి వీడియో తీసి ఉండొచ్చు, వాళ్ళకి పర్మిషన్ దొరికింది, వాళ్ళకి అన్నీ దొరికాయి. కానీ నేను వెళ్ళినప్పుడు నాకు పర్మిషన్ దొరకలేదు, అక్కడ మనుషులు కూడా ఉన్నారు. అది అలాగే, అది టైం మనం చెప్పలేం. ఇంకొకరు వెళ్ళినప్పుడు జరగదు, నువ్వు వెళ్ళినప్పుడు జరుగుతాయి. అంటే అది మనం ఊహించుకునేది కాదు, మనం చేసేది కాదు. ఏ రోజు కూడాను ఎవరికి ఏం జరుగుతుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. అదే విధంగా మేము వెళ్తున్నప్పుడు యాక్టివిటీలు జరిగితేనే మేము కూడా అప్లోడ్ చేసి చూపిస్తాము, లేకుంటే మేము చెయ్యము అని కూడాను చాలా సార్లు చెప్తున్నాం. కానీ పదే మంది చూడకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాటలు కామెంట్లు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏ విషయమైనా కరెక్ట్ గా తెలుసుకున్న తర్వాతే కామెంట్ చేయడం నేర్చుకోండి. ఈ కామెంట్స్ పెట్టే కొంతమందికి మాత్రమే చెప్తున్నాను, కానీ మిగతా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా లవ్ చూపిస్తున్నారు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను జీవితాంతం రుణపడి ఉంటాను. తప్పకుండా ఇలాగే మీరు లైఫ్ లాంగ్ కూడాను సపోర్ట్ చేస్తూనే ఉండండి. నేను మీకోసం మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నా వీడియోస్ కూడా అంతే స్ట్రాంగ్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, లవ్ యూ ఆల్.